ఎవరు గవర్నమెంట్ నడుపుతుంది, చంద్రబాబు గారా లోకేష్ గారా? దీనిపై ఒక వీడియో చూసి మంత్రి భరత్ వీడియో చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. లోకేష్ గారు ఏది వదులుతలేదు, అన్ని డిపార్ట్మెంట్స్లో పుష్ చేస్తున్నారు లోకేష్ గారు. మాకు కూడా ఎవ్రీ 2 days నాకు ఒక మెసేజ్ పెడుతున్నాడు, భరత్ ఆర్ యూ ఫాలోయింగ్ విత్ దిస్, ఆర్ యూ ఫాలోయింగ్ విత్ దిస్ అని. ఆయన ఉట్టి ఐటీనే కాదు, అన్నిట్లా అన్ని మినిస్ట్రీస్ పైన ఫోకస్ పెట్టి ఈజ్ పుషింగ్ హార్డ్. సో అది సంగతి. తిలక్ గారు చెప్పండి, ఏమిటి మొత్తం కథ మారుతోందా? చంద్రబాబు గారు ఏమో నా పాలన ఏంటో చూపిస్తానని ఇంకో పక్క అంటారు, ఓ పక్క ఏమో హామీలు ఎగ్గొడుతున్న ఇవ్వలేనని చెప్తుంటారు, రెండో వైపు ఏమో చంద్రబాబు గారి కంటే కూడా లోకేషే ప్రధానం ఉన్నట్లుగా మంత్రులు మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తోంది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 మాసాలు అయినప్పటికి కూడా అధికార యంత్రాంగం మీద ఇప్పటికీ పట్టు దొరకలేదనేది బాహాటంగా వినిపిస్తున్న మాట. అది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో అధికారులు నా మాట వినడం లేదని చెప్పారు. లోకేష్ గారు మొత్తం అధికారులందరూ కానీ, మంత్రులు కానీ, రాజకీయ వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు కానీ ముందు లోకేష్ గారినే కలవాలి. ఈ మధ్య ఒక సంఘటన జరిగినట్టుగా బయటకు వచ్చింది. కొంతమంది వెళ్ళి కలిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు, నా దగ్గరికి కదా రావాల్సిందని కూడా అన్నారట ఆయన. డైరెక్ట్ గా అట్లా అనేసారా సార్? డైరెక్ట్ గా అట్లా అనేసారా? ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారట వెళ్ళి లొకేషన్ ని కలవండి. అవును, అధికారులు పోస్టింగ్లు ఇప్పుడు జరుగుతున్నదంతా జాతర, అదే పోస్టింగుల జాతర. సర్కిల్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి ఐపీఎస్ అధికారుల వరకు, ఐఏఎస్ అధికారుల వరకు మొత్తం పోస్టింగ్లు అన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ జాతర. వాళ్ళు మార్పులు ఒక్కటి శ్రీనివాస్ గారు ఇక్కడ సంబంధం లేని విషయం ఒకటి చెప్తాను. అధికారుల మార్పు అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. మరి మాచర్లలో ఎస్పీ గారిని సమర్థంగా పనిచేస్తున్న మల్లికా గార్గ్ని మార్చి వాళ్ళు అపాయింట్ చేయించిన వాళ్ళే ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఆవిడ సమర్థంగా పనిచేస్తుంటే ఆవిడ మార్చి ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి అపాయింట్ చేశారు. ఆయన వచ్చిన 2-3 రోజుల్లోనే రషీద్ మర్డర్ జరిగింది. కాబట్టి ఈ పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లు ఏ విధంగా జరుగుతున్నాయి, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలను కాదు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. 2, అధికారుల్లో అసహనం మొదలైంది. ఇది ఏమిటి అసలు? ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పరు, స్కీముల గురించి చెప్పరు, వాటి అమలు గురించి చెప్పరు. ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఖజానాలో 50 పైసలు లేదు, మొత్తం ఖాళీగా కనపడిందని పదే నిన్న కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. ఈ రకంగా చెబుతూ పథకాలు అమలు చేయాలని ఉంది కానీ ఖజానా ఖాళీగా ఉంది అంటున్నారు. మరి అమరావతికి నిన్న మీటింగ్ వేసి రకరకాల ఆదేశాలు ఇచ్చారు. అమరావతి మొత్తం పనులన్నీ బిగించేస్తున్నామని చెప్పేసి. మరి దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఖజానాలో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, దానికి జవాబు చెప్పాలి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే నిర్ధారణ చేసుకోవాలి, సబ్జెక్ట్ ది కరెక్షన్. అక్కడ ఈ ముళ్ళ చెట్లు, పొదలు ఇవన్నీ పెరిగినాయట. వాటిని కొట్టేయడానికి 36 కోట్ల రూపాయలతో టెండర్లు ఇచ్చారు, నామినేషన్ మీద ఇచ్చారు మొత్తానికి. దాన్ని బట్టి మళ్ళీ మొదలైంది అమరావతి పేరుతో అవినీతి అనేది మొదలైంది అనేది అర్థమవుతోంది. ఇప్పుడు పేద ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి పథకాలకి నిధులు లేవని చెబుతూ మళ్ళీ అమరావతి కార్యక్రమాలు బిగించేయటం అంటే ఇది ప్రజల్ని ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మాటలను మభ్యపెట్టి చెప్పి ఓట్లు వేయించుకుని ఇప్పుడు మోసం చేయడం తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఎన్నికల ముందే పార్టీ కార్యాలయంలో కొంతమంది నాయకులతో మాట్లాడుతూ ఇవన్నీ పథకాలు చెబుతామయ్యా, మనం చేసే మన టాప్ ప్రయారిటీ అమరావతి అనే మాట ఆ రోజునే చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఆయన ప్రజలకు సంబంధం లేదు. ఇవాళ అమరావతిలో హైప్ క్రియేట్ చేసి వాటి ధరలు పెంచి, భూముల ధరలు పెంచి వాటి నుంచి ప్రయోజనం పొందాలనే ఆలోచన తప్ప మరొకటి కనపడట్లేదు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇస్తానంది చెప్పి కాబట్టి మేము పనులు బిగించేస్తామని చెప్పొచ్చు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది వరల్డ్ బ్యాంక్ నుంచి చెప్పిస్తానని. వరల్డ్ బ్యాంక్ ఎట్లా ఇస్తుంది? నీ దగ్గర ప్లాన్ లేదు, నీ దగ్గర పర్యావరణ అనుమతులు లేవు, నీ దగ్గర సమగ్రమైన ప్రణాళిక అనుమతులు లేవు. ఏ విధంగా మీకు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది? ఆ విషయం లోగడే చెప్పారు. అందువలన అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదో వెళ్ళడం అభిపెట్టడానికి ఒక మాట చెప్పింది, 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ తెప్పిస్తామని. అది వచ్చే వరకు ఆగకుండా
ఇప్పుడే పనులు బిగించేస్తున్నారంటే అమరావతి మీద అక్కడ భూముల ధరలు పెంచే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారని అర్థమవుతుంది. తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యా వ్యవస్థలో సర్వనాశనం చేసుంటే ఈనాడు వారికి కొంచెమైనా ఆ ఆలోచన ఉంటే మరి విద్యా వ్యవస్థ సర్వనాశనం ఏంటంటే ఐక్యరాజ్యసమితి వేదికల మీద ఆంధ్ర బాలలు విద్యార్థినులు వెళ్లి ప్రశంసలు పొందే రీతిలో ఉపన్యాసం చెప్పారట ఆంగ్లంలో. విద్యా వ్యవస్థ మెరుగుపడినట్ట నాశనం అయినట్ట? ఈ మభ్యపెట్టే మాటలు విద్యా వ్యవస్థ నాశనం చేయటం ఇప్పుడు మీరైంది. ఎట్లా అంటే అమ్మఒడి లాంటి పథకాలు తీసేసి వాటికి మంగళం పాడి విద్యార్థులు పాఠశాలకు రాకుండా చేసి తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ విద్యా సంస్థల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళకి ఇష్టమైనటువంటి నారాయణ విద్యా సంస్థలను చొప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నారాయణ ప్రైవేట్ విద్యా సంస్థల్లోకి విద్యార్థులు వెళ్ళిపోవాలి. వాళ్ళకి పైగా ఇంకోటి కూడా వీళ్ళు చెప్తున్నారు, అమ్మఒడి వీళ్ళు తల్లికి వందనం పేరుతో పెట్టినటువంటి దాన్ని ఒకవేళ ఇస్తే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఇస్తారట. అందువల్ల ఇవన్నీ కూడా ఈ విద్యా సంస్థల్లో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తారట. పాపం విద్యా వ్యవస్థ మీద చాలా మేధావి కదా ఆయన లోకేష్ గారు. ఆయనకున్నటువంటి అనుభవం మరి ఎవరికి ఇంతకు ముందు చేసిన ఈ 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి అంత తెలివితేటలు లేవు కదా విద్యా వ్యవస్థ మీద. ఆయన మార్పులు తీసుకొస్తారట. ఆ మార్పులన్నీ కూడా నారాయణ గారి మార్కుతో ఉంటాయి. ఆ మార్కుతో చేసేటువంటి మార్పులు ఏ రకంగా ఉంటాయో ఈ రాష్ట్ర ప్రజలకి 2000 మొన్న 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తెలుగుదేశం వారు అర్థమైంది. ఇప్పుడు కొత్తగా విద్యా వ్యవస్థలో వీళ్ళు తీసుకొచ్చే మార్పులు ఏంటో మరి అర్థం కాదు. ఈనాడు వాళ్ళు మరి అన్యాయంగా జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రభావం ప్రాథమిక పాఠశాలలపై పడిందంట. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంస్కరణల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే దమ్ముంటే మోడీ గారిని తిట్టవచ్చు కదా, మోడీ గారిని తిట్టరంట. జగన్ గారిని అట్లాగే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు మాత్రం చెప్పకుండా తల్లికి వందనం కింద ఎగ్గొడుతున్నటువంటి తీరు గురించి మాట్లాడకుండా ఇప్పటికీ జగన్ గారి మీద పడి ఏడవలసిన అవసరం ఉంది ఈనాడు వాళ్ళకి. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ధర్మంగా రాయాలి కదా అన్నది నా పాయింట్. పోనీ అంతకుముందు ధర్మం అధర్మం వాళ్ళ పార్టీ గెలవాలనుకున్నారు, కింద మీద పడ్డారనుకున్నారు. ఇప్పటికి కూడా ఎందుకు ఇంత నీచంగా మారాలి అనేది నా ప్రశ్న. పథకాలు అమలు చేయట్లేదు కాబట్టి వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం వాళ్ళకి మిగిలిన ఏకైక మార్గం జగన్ గారిని తిట్టడం. లోగడ నాశనం చేశారు అనేది. ఇప్పటికీ నేను ఒక మాట చెప్తాను. మొన్న యనమల రామకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, చర్చకి సిద్ధం అన్నారు. ఆయన వ్యవస్థలో ఎంత అప్పు తీసుకున్నాడో ఆయన చెప్పడం, ఆయన వ్యవస్థలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉండగా మరి కార్పొరేషన్ల ద్వారా ఎన్ని అప్పులు తీసుకొచ్చాడో చెప్పడం, ఎంత నాశనం చేశాడో చెప్పడం, చివరి రోజున ప్రభుత్వం దిగిపోయే రోజున జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని సోర్సెస్ వాడేశాం, ఇక అప్పు పుట్టడానికి కూడా ఇక్కడ మొహం చూసి ఒక్కడ అప్పు ఇవ్వడం, అప్పులు రావు, ఖజానాలో 100 కోట్లే ఉన్నాయని ఆయన ఆర్థిక మంత్రి తీరేమిటో, ఆయన పనితీరు ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో ఆ రోజునే చెప్పకనే చెప్పారు ఆయన. మరి ఆయన ఈ రోజు వచ్చి నీతులు చెప్పడం ఏంటి? పైగా చంద్రబాబు నాయుడు గారు కానీ యనమల రామకృష్ణ గారు చెప్పేది ఏంటి? మొత్తం అప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టు చెబుతున్నారు. మొత్తం 10 లక్షల కోట్లు ఒకసారి 14 అంటారు, 13 అంటారు, 12 అంటారు, 10 అంటారు. కేంద్ర మంత్రి చెప్పింది మాత్రం మాటకు మాత్రం విలువ లేదు. కేంద్ర మంత్రి వాళ్ళ అప్పులు అంది కాదు 5 లక్షల కోట్లు చిల్లర ఎంత ఉన్నాయని చెప్పినా కానీ అసలు ఆ మాటకి విలువ లేదు. అయితే సరే, ఫైనల్ గా మాట చెప్పండి. లోకేష్ గారి ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏ రకంగా ఉంటుంది, రాష్ట్ర తెలుగుదేశం రాజకీయాల మీద ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే సరెండర్ అయిపోయారనే భావం ఉంది కాబట్టి ఆయనతో ఏం పెద్ద ఇబ్బంది ఉండదా? మొత్తం లోకేషే హైలైట్ కాబోతున్నాడా? సరే, ఒక మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మొన్న తెలుగుదేశం పార్టీ వారు ఇదిగో పలానా మంత్రి 15 రోజులు షెడ్యూల్ ఇచ్చారు. పలానా మంత్రి పలానా రోజున డేట్స్ వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరు అందుబాటులో ఉంటారు, ప్రజల నుంచి కలవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మన్నాడు జనసేన పార్టీ కార్యాలయాలు ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, డేట్ వారీగా షెడ్యూల్ ఇస్తూ. అంటే మొత్తం జనసేన పార్టీలో ఎవరు కూర్చుంటారు, ఏ మంత్రి కూర్చోవాలి, ఎమ్మెల్యేలు కూర్చోవాలి, షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, తెలుగుదేశం ప్రారంభమయ్యే రోజు నుంచే వాళ్ళు కూడా కూర్చోవాలి. అంటే షెడ్యూల్ తెలుగుదేశం ఆఫీసులో తయారవుతుందా? నాకు అర్థం కావట్లేదు. జనసేన పార్టీ కేసు వేరే పథకం ఏం లేదా, ప్లాన్ ఏం లేదా? నియోజకవర్గాలకు వెళ్ళరా ఎమ్మెల్యేలు? పార్టీ కార్యాలయంలోనే జనం గెలవాలా? అంటే నియోజకవర్గాలకు వెళ్లకుండా పార్టీ కార్యాలయంలో యాక్టివ్గా ఉన్నామని చెప్పడమా? ఇది ఒకటి. రెండోది, పార్టీ ప్రభుత్వం మీద పెత్తనం రాలేదు, పట్టు రాలేదని చెప్పడానికి లోకేష్ గారు చేస్తున్నటువంటి పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అసలు పరిపాలనా తీరంతా కూడా వేరే దారిలో మళ్ళీపోయింది.
వాళ్ళు ఖజానాలో నిధులు లేవంటారు. ఆయన పరిపాలన అనేది అధికార వ్యవస్థ అనేది ఇప్పటి వరకు ప్రభుత్వ విధానం ఏమిటి, ఏ విధానాలు అనుసరించాలి అనేది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. రెండవది, ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. పాత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు చేసిన కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి చేసిన పనులకి బిల్లులు ఎట్లా క్లియర్ చేస్తున్నారండి ఖజానాలో డబ్బు లేకపోతే? అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ఆరోపణలు చేయడం తప్ప వాళ్ళు ఖజానాలో సొమ్ము లేదు, లేకపోతే మరొకటి అధ్వానం అయిందని చెప్పడం అనేది పచ్చి మోసం, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే, పక్కదారి పట్టించడం కోసం మాత్రం చేస్తున్న ప్రయత్నం అని నేను అంటున్నాను.